హాయ్ ఫ్రెండ్స్, నేను ఎలక్ట్రానిక్స్ కోచింగ్ ఇస్తున్నాను మీకు చెప్తున్నాను. కాకపోతే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ఎలక్ట్రానిక్స్లో థియరీ ప్రకారం ఉండే ఎలక్ట్రానిక్స్ ఒకలా ఉంటుంది, ప్రాక్టికల్ ఎలక్ట్రానిక్స్ ఒకలా ఉంటుంది. కోర్స్ రెండు ఒకటే ఉండొచ్చు, కానీ ఆ థియరీలో ఉన్న టెర్మినాలజీ కానీ థియరీలో ఉన్న విషయాలేమి నేను చెప్పబోవటం లేదు. ఎందుకంటే అది నేర్చుకోవాలంటే మనం ఏ ఇంజనీరింగ్లోనో మన మామూలు డిప్లొమాలోనో జాయిన్ అయితే ఆ క్లాసెస్లో చెప్తారు, అయితే ఆ రిలవెంట్ యూట్యూబ్ వీడియోలు మీరు చూసినట్టయితే మీకు తెలిసిపోతుంది. కానీ నేను చెప్పేది పక్కా ప్రాక్టికల్. ఇప్పుడు డయోడ్ ఎలా పనిచేస్తుంది అన్నదాన్ని నేను మీకు ప్రాక్టికల్గా చూపిస్తలుచుకున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ డయోడ్ అనే వస్తువు ఏంటంటే, ఈ డయోడ్ అన్నది ఒక రెండు సిలికాన్ దిమ్మల్ని ఒక చోట చేర్చడం ద్వారా ఏర్పడుతుంది. ఇందులో ఒకటి ఎన్ టైప్ అయితే ఒకటి పీ టైప్ ఉంటుంది. అంటే యాక్చువల్గా సిలికాన్ అన్నది ఎప్పుడు నాన్ కండక్టర్, అంటే సిలికాన్ ద్వారా కరెంటు ప్రవహించదు. కానీ సిలికాన్లో ఒక ప్రత్యేకమైన ఇంప్యూరిటీ, అంటే ఒక రకమైన మలిన పదార్థం ప్రవేశపెట్టడం ద్వారా ఒకటి ఎలక్ట్రాన్స్ ఇస్తుంది, రెండోది ఎలక్ట్రాన్ తీసుకుంటుంది. అంటే ఒక డైరెక్షన్లో మాత్రమే కరెంట్ ప్రవహిస్తుంది. అది అటు నుంచి ఇటు అవని, లేదా ఇటు నుంచి, అంటే మనం రివర్స్లో వాడినట్టయితే ఇటు నుంచి అటు. ఇక్కడ మీకు చెప్పబోయే ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఈ డయోడ్లో ఈ సింబల్ ఏదైతే ఉందో, ఈ సింబల్ ఒకవైపు నుంచి ఒకవైపు కరెంట్ వెళ్తుందని చూపిస్తుంది. అంటే మనం ఇటువైపు నుంచి కనుక ఏసీ సైన్ వేవ్ కనుక ఇచ్చినట్టయితే ఇటువైపుకి పాజిటివ్ హాఫ్ వేవ్స్ని మనకి కట్ చేసి ఇస్తుంది. అంటే ఇటువైపు సైన్ వేవ్లో నెగిటివ్ హాఫ్ వేవ్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసేస్తుంది. అంటే ఇందులోంచి నెగిటివ్ వెళ్ళదు. ఇటువైపు మనం ప్లస్ ఇచ్చినట్టయితే ఇటు ప్లస్ వస్తుంది, ఇటువైపు నుంచి మైనస్ ఇస్తే ఇటువైపు మైనస్ రాదు, మైనస్ 8% రాదు. కేవలం మనం ఇచ్చిన పాజిటివ్ హాఫ్ వేవ్స్ లేదా కేవలం సైన్ వేవ్ కానీ లేదా పాజిటివ్ హాఫ్ వేవ్ కానీ ఇస్తే మనకి బయటకు వచ్చేది ఇదిగోండి, ఈ వేవ్స్లోంచి ఈ నెగిటివ్ వేవ్స్ని కట్ చేసేసి మనకి బయటికి పాజిటివ్ హాఫ్ సైకిల్స్ వస్తాయి. మనం ఇటువంటి డయోడ్లు రెండు వాడుకుంటే ఈ సైకిల్స్ని కూడా మనం ఫిల్ చేసేయచ్చు. యాక్చువల్గా మనం యానోడ్ క్యాథోడ్ అన్న భాషలో నేను చెప్పడం లేదు, బాగా వినండి. ఒక డయోడ్కి మనకెప్పుడు ఎలా ఉంటుందంటే, ఒకవైపు ఒక గీత ఉంటుంది. ఈ గీత ఉన్న వైపు నుంచి మనకు పాజిటివ్ అవుట్పుట్ వస్తుంది. ఇది తెలుసుకుంటే చాలు. మనకి ఈ గీత లేని వైపు ఇది నెగిటివ్ సైడ్ అని అర్థం. ఈ గీత ఉన్న వైపు నుంచి మనకి పాజిటివ్ బయటికి అవుట్పుట్ వస్తుంది. నెక్స్ట్ దీన్ని యానోడా క్యాథోడా అన్న భాష చెప్పదలుచుకోవాలి. ఎందుకంటే లెర్నర్స్ ఎవరైతే ఉన్నారో ప్రాక్టికల్గా ఎలక్ట్రానిక్స్ నేర్చుకోదలుచుకున్న వాళ్ళకి యానోడ్ క్యాథోడా అన్న భాషతో మనకు పని లేదు. ఇదిగోండి ఇక్కడ నుంచి, ఇదిగోండి ఇక్కడ మనం ఏసీ ఏదైతే ఉందో, ఏసీ కానీ డీసీ కానీ, స్ట్రైట్ డీసీ డైరెక్ట్ కరెంట్ కానీ లేదా ఏసీ కానీ మనం ఇచ్చినట్టయితే, డైరెక్ట్ కరెంట్ ఇస్తే బయటికి మనకు డైరెక్ట్ కరెంట్ వచ్చేస్తుంది. ఒకవేళ ఏసీ కనుక ఇచ్చినట్టయితే మనకి ఏసీ తాలూకు ఈ నెగిటివ్ వేవ్ కట్ అయిపోయి ఓన్లీ పాజిటివ్ హాఫ్ వేవ్స్, ఇందాక ఇక్కడ చూపించినట్టు పాజిటివ్ హాఫ్ వేవ్స్ మాత్రం వస్తాయి. ఇది నాకు తెలిసిన ఎలక్ట్రానిక్స్. యాక్చువల్ నేను ఈ మోడ్లోనే నేను ఎలక్ట్రానిక్స్ టీచింగ్ చేస్తాను. అంటే యాక్చువల్గా ఒరిజినల్ ఎలక్ట్రానిక్స్ నేర్చుకోవడం కోసం మన ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న ప్రొఫెసర్స్ని కానీ మన డిప్లొమాలో ఉన్న ప్రొఫెసర్స్ని కానీ మీరు కలిసినట్టయితే వాళ్ళు మీకు డీటెయిల్గా చెప్తారు. కానీ అది మీకు ఎంతవరకు బుర్రకెక్కుతుంది, ఎంతవరకు పనిచేస్తారన్నది అది ఖచ్చితంగా లేదు. మీకు డయోడ్ ఎలా ఉంటుందో నేను ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, డయోడ్లు అంటే ఇలా ఉంటాయి. మనకు ప్రాక్టికల్గా వాడే డయోడ్లు ఇవే. వీటికన్నా పెద్ద పెద్ద డయోడ్లు, చాలా పెద్ద పెద్ద డయోడ్లు ఉంటాయి, కానీ మనం ప్రాక్టికల్గా వాడే ఇదిగోండి ఇది. ఈ డయోడ్లో మీరు చూసినట్టయితే ఇక్కడ గీత ఉంది కదా, ఏదైతే మనకి గీత ఉందో ఈ గీత ఉన్నది దాంట్లో మనకు పాజిటివ్ బయటకు వస్తుంది. ఈ గీతే పాజిటివ్ సైడ్. ఇదిగోండి ఇది మీరు పెద్ద డయోడ్లో కూడా చూడొచ్చు. ఇదిగోండి ఇందులో కూడా ఒక చిన్న మార్క్ గీత ఉంటుంది. ఈ గీత అన్న వైపు మనకు పాజిటివ్ అవుట్పుట్ వస్తుంది. అంటే మనకి ఇక్కడ ఏసీ, ఇటువైపు మనం ఏసీ కానీ డీసీ కానీ, అంటే పాజిటివ్ డీసీ కానీ ఏసీ కానీ ఇచ్చినట్టయితే ఈ చుక్క ఉన్న వైపు, అదే ఈ గీత ఉన్న వైపు నుంచి మనకి బయటికి వస్తుంది. ఇప్పుడు మనం ఈ డయోడ్లని బ్రిడ్జ్గా కలపదలుచుకుంటే ఏం చేయొచ్చు అంటే సింపుల్. ఇదిగోండి ఒక 2 డయోడ్లు తీసుకోండి, దాని తాలూకు 2 పాజిటివ్స్ కలిపేయండి. ఇంకొక 2 డయోడ్లు తీసుకోండి, తీసుకుని దాని తాలూకు 2 నెగిటివ్లు కలిపేయండి. ఓకే, ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ వచ్చినాయి కదా. ఇప్పుడు ఈ డయోడ్లు తీసుకుని ఇలాగా ఒకదాని పాజిటివ్ రెండో దాని నెగిటివ్ కలిపేసినట్టయితే అది బ్రిడ్జ్ రెక్టిఫైర్ అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఈ ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ కలిసిన చోట ఒక ఏసీ, ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ కలిసిన చోట ఒక ఏసీ ఇచ్చినట్టయితే మనకి ప్లస్లు 2 కలిసిన చోట నుంచి ప్లస్ వస్తుంది, మైనస్లు 2 కలిసిన చోట నుంచి మైనస్ వస్తుంది. ఇలా మీకు డయోడ్ల తాలూకు ఎక్స్ప్లెనేషన్ నా క్లాసుల్లో ఉంటుంది. మిగతా క్లాసులు తెలుసుకోవాలనుకున్నారు నా నెంబర్కి కాంటాక్ట్ చేసి, నా దగ్గర ట్రైనింగ్ తీసుకోదలుచుకున్నారు కాంటాక్ట్ చేయండి. నా పేరు రామకృష్ణ. నా నెంబర్ వచ్చి 9849222860. మళ్ళీ చెప్తున్నాను, 9849222860 లేదా 9848222860. నేను విజయవాడలో ఉంటాను. నేను ఇప్పుడు ఈ ఎలక్ట్రానిక్స్ ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా
అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రొఫెషనల్స్గా తీర్చిదిద్దడానికి నేను వాళ్ళకి సహాయం చేద్దాం అనుకుంటున్నాను. ఫీజు ఉంటుంది అనుకోండి ఆఫ్ కోర్స్, బట్ మీరు ఈజీగా ఎలక్ట్రానిక్స్ నేర్చుకోవడానికి, అంటే చాలా తక్కువ పీరియడ్లో. నేను డ్రైవింగ్ క్లాస్ మీరు చూసే ఉంటారు నేను ఇంతకుముందు పెట్టిన యూట్యూబ్ క్లాస్లో. అలాగే ఇప్పుడు ఈ ఎలక్ట్రానిక్స్ కోచింగ్ కూడా చాలా తక్కువ టైంలో మీరు ఈజీగా ఎలక్ట్రానిక్స్ నేర్చుకుని మీరు ప్రొఫెషనల్స్ అవ్వడానికి నేను సహాయం చేద్దాం అనుకున్నాను. మీరు నచ్చిన వాళ్ళు కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోని మీరు వీలైనంత వరకు మీరు వాట్సాప్ గ్రూపుల్లోనూ లేదా ఫేస్బుక్లోనూ ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మీరు షేర్ చేసినట్టయితే ఎవరికైతే ఖచ్చితంగా ఈ టైప్ ట్రైనింగ్ అవసరమో వాళ్ళకి చేరుతుంది ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మీ తాలూకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఈ వీడియోని షేర్ చేసినట్టయితే వీలైనంత ఎక్కువ మందికి చేరుతుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.